అప్డేట్ సుజాత రెడీకి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. హ్యాపీ హోమ్ హాస్టల్స్ లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స కూడా కంటిన్యూ అవుతోంది. వెంటనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నటువంటి మంత్రి కొల్లు రవీంద్ర బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి లోటు రాకుండా మెరుగైన వైద్యం అందించి వారు త్వరగా కోలుకోవాలని చర్యలు తీసుకోవాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగానే మనకి కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ సహజంగా అపరిశుభ్ర వాతావరణంలో పదార్థాలు తయారు చేయటం అండ్ స్టోరింగ్ చేసేటువంటి ప్లేసెస్ స్టోరింగ్ ప్రాపర్ గా చేయకపోవడం ఫుడ్ పాయిజన్ కారణం గతంలో మనం తెలంగాణలో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఘటనలు చూసాం. ఈ మధ్య కూడా కేవలం అధికార నిర్లక్ష్యం. ఒకసారి విద్యాశాఖ మంత్రి ఒకసారి దృష్టి పెడితే బాగుంటుందేమో. ఆఫ్టర్ విద్యార్థుల హెల్త్ పాడైన తర్వాత వెళ్ళి పరామర్శించే కన్నా ముందే హెల్త్ గురించి ఒక నిఘా ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. సేఫ్టీ అధికారులు నిరంతరం ప్రాపర్ చెకప్ లో ఉండాలా, చేస్తూ ఉండాలా.